వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం నేను అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలోని ప్రధాన సెంటర్ వద్ద ఉన్నాను. సో ఈ సెంటర్ వద్ద నిత్యం అనేక వందల కొద్ది లారీలు భారీ వాహనాలు తిరగడంతో ఈ ప్రాంతంలో తీవ్రమైన పొల్యూషన్ ఏర్పడుతుంది. మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. రోడ్లన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైపోయిన పరిస్థితి ఉంది. చీకట్లో ఈ మార్గాన్ని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పక్కనున్నటువంటి పరిశ్రమలకు సంబంధించిన బొగ్గు లారీలన్నీ కూడా ఇదే మార్గంగా ప్రయాణిస్తుండడం వల్ల స్థానికంగా పూర్తిగా మనం చూస్తున్నాం. అసలు మొత్తం కూడా కాలుష్యమయం అయిపోయింది. మొత్తం రహదారులు కూడా పాడైపోయి ఇక్కడ చుట్టుపక్కల నివసించే వారంతా వారి ఇళ్లలో కూడా దుమ్ము ధూళి చేరిపోయి తీవ్ర అస్వస్థకు గురవుతున్నామని చెప్తున్నారు. మన దగ్గర స్థానికులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఏంటి సార్ ఇక్కడ ప్రధాన సమస్య? ఇక్కడ హిందూజా బొగ్గు లారీలు అనేటువంటి ప్రధానంగా ఈ మార్గం గుండా ప్రయాణించడం వల్ల బొగ్గు అనేటువంటి ధూళి అనేటువంటి తీవ్ర స్థాయిలో ఎదజల్లబడతా ఉంది. ఈ హిందూజా బొగ్గు లారీలు అనేటువంటి ఈ మార్గం గుండా రాకుండా నిరోధించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే ఈ బొగ్గు లారీలు రాకుండా రైల్వే ట్రాక్ ద్వారా ఏదైతే రైలు మార్గం ద్వారా రైలు యాగం ద్వారా బొగ్గును తీసుకోవడానికి ఆస్కారం ఉన్నప్పటికీ హిందూజా వేలాది టన్నులు ఈ మార్గం గుండా ప్రతిరోజు బొగ్గు లారీలు ప్రయాణిస్తున్నాయి. దీనివలన ఈ బొగ్గు అనేటువంటి దుమ్ము ధూళి పడడం వలన చుట్టూ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఇల్లులు కానీ షాపులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ద్విచక్ర వాహనదారులు కానీ ప్రయాణించలేనటువంటి పరిస్థితి. ఈ హిందూజా బొగ్గు లారీలను నిలుపుదల చేయాలి. దీంతోపాటు ఎన్టీపీసీ ప్లయాస్ ఏదైతే ఉందో ఈ ప్లయాస్ అనేటువంటిది ఈ మార్గం గుండా పెద్ద పెద్ద భవనాలు నిర్మించడానికి అలాగే బ్రిడ్జిలు నిర్మించడానికి ఈ మార్గం గుండా ప్రయాణింపజేస్తూ ఉన్నారు. దీనివల్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. ద్విచక్ర వాహనదారులు పదుల సంఖ్యలో గాయాలకు గురవుతున్నారు. ఈ మార్గంలో భారీ ఎత్తున ప్రమాదాలు అనేటువంటి చోటు చేసుకుంటున్నాయి. కాలుష్యం అనేటువంటి ఢిల్లీ స్థాయిలో ఇక్కడ పరవాడ ప్రాంతంలో నమోదైనటువంటి పరిస్థితి 181 వరకు నమోదవుతుంది. అంటే ఢిల్లీలో ఏ రకమైన పొల్యూషన్ ఉందో దానికి రెట్టింపుగా అవుతూ ఉంది. కారణం ఏంటంటే ఇక్కడ ఒక రకమైనటువంటి ధూళి కాలుష్యమే కాదు, వాయు కాలుష్యం కూడా. ఏ రకమైనటువంటి వాయు కాలుష్యం అంటే పరిశ్రమల నుండి వదులుతున్నటువంటి ఇసవాయువులు, ఘన రసాయనిక పదార్థాలను ఒకవైపు పీరుస్తూ ఉంటే మరోవైపు ఎన్టీపీసీ నుండి వదులుతున్నటువంటి ప్లయాస్ బొగ్గు, మరోవైపు ఇక్కడ హిందూజా బొగ్గు లారీలు అనేటువంటి తీవ్రమైన కాలుష్యాన్ని ఈ ప్రాంతాన్ని కమ్మేస్తున్నటువంటి పరిస్థితి. తీవ్రమైన కాలుష్యంలో అల్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంత ప్రజలకి కిడ్నీ, చర్మ అనేక జబ్బులకి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకని ప్రభుత్వ అధికార యంత్రాంగం వెంటనే హిందూజా బొగ్గు లారీలపై చర్యలు తీసుకోండి, ప్రజల ఆరోగ్యాలు కాపాడండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల జీవితాలు కాపాడండి, బొగ్గు లారీలను అరికట్టాలనేసి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము 5 రోజుల్లో పరిష్కరిస్తాం, వారం రోజుల్లో పరిష్కరిస్తాం, 15 రోజుల్లో పరిష్కరిస్తాం అని అధికారులు, ప్రభుత్వ నేతలు హామీలు ఇవ్వడమే తప్ప పరిష్కారానికి నోచుకోవడం లేదు. 4 నెలల్లో నేను వస్తే పరిష్కారం చేస్తానని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. మరి మీ ప్రభుత్వం వచ్చింది, సంవత్సరం దాటింది, ఇక్కడ తీవ్రమైనటువంటి కాలుష్యం ఎదజల్లబడుతూ ఉంది, రోడ్లు ధ్వంసం అవుతూ ఉన్నాయి. అందుకని ప్రభుత్వ అధికార యంత్రాంగం, ప్రభుత్వం పాలకులు స్పందించండి. ఏదైతే పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా స్పందించి దీని మీద చర్యలు చేపట్టాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నమస్తే అండి. మేము ఇక్కడ పరవాడ లోకల్గా 28 సంవత్సరాల నుంచి ఇక్కడే వ్యాపారం చేస్తున్నాం సార్. ఈ రోడ్డు చాలా భయంకరంగా, చాలా అతి భయంకరమైనటువంటి యాక్సిడెంట్లతోని చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఈ సమస్యని ఎంతమందికి చెప్పినా, ఎన్నిసార్లు రోడ్లు ఎక్కినా ఎవరు కూడా పట్టించుకునే నాదులు లేడు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి మాకేదో మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మేము చాలా ఆశతో ఉన్నాము. అమ్మ, ఎంతకాలం ఇక్కడ ఉంటున్నారు? ఇక్కడ ఎప్పుడు ఇలాగే ఉంటుంది? దగ్గర 4 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను సార్. ఈ షాప్లోని బాగా విపరీతమైన ధూళండి. ట్రాఫిక్ కూడా అవతల నుంచి అవతల మేము దాటలేకపోతున్నాం. ఏ రోజు ఏదో అవుతుందో కూడా మాకు తెలియదు. చాలా భయంకరంగా ఉంది రోడ్డు. అయితే గుంతలు పడిపోయి మొన్న వేసారు రోడ్లు, అయినా సరే పోయాయి మళ్ళీని. ఈ ట్రాఫిక్ ఎక్కువైపోయింది. బాగా హెవీ లోడ్లతో లారీలు వచ్చేస్తున్నాయి. మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. కొంచెం ఇది దారిని కొంచెం బాగా చేసి హెవీ లోడ్ లారీలు ఏమి రాకుండా చూస్తే మాకు. ఇళ్ళలోకి ధూళి వచ్చేస్తుంది. ఇళ్ళలోకి ధూళి వస్తుందండి, బాగా ఎక్కువగా వస్తుందండి. బట్టలు కూడా బయట ఆరేసుకుంటాం కదా, అయినా సరే బాగా ఎక్కువగానే ఉంటుంది ధూళి. కాబట్టి మరి చిన్నపిల్లలు స్కూల్ అవతల వైపు దాటేటప్పుడు కూడా చాలా భయంకరంగా ఇబ్బందిగా ఉంటుందండి మాకు. కాబట్టి మరి ఏం చేస్తారో ప్రభుత్వం మాకు మేలు చేసి న్యాయం చేయాలని. కంటి చూపు కూడా దెబ్బతింటుంది నన్ను ధూళి వల్ల. మాకు విపరీతంగా జుట్టు ఊడిపోవడం చాలా ఇంకా ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటున్నాయండి. కాబట్టి మరి ప్రభుత్వం చేయాలని కోరుకుంటున్నామండి. గురుగారు, ఎంతకాలంగా మీరు ఇక్కడ పనిచేస్తున్నారు? ఇక్కడ పరిస్థితి రోజు ఇలాగే ఉంటుంది? దగ్గర 10-20 సంవత్సరాలు పెట్టి చేస్తున్నాం అండి. కళాశీకి ఇక్కడ చేస్తున్నాం. రోజు ఇదే ధూళి, ఇదే దుమ్ము. నిజా బొగ్గు పళ్ళు ఆపితే ఇక్కడ జనాలు ఆరోగ్యంతో ఉంటారు.
ఆరోగ్య సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. రోడ్డు అంతా గొయ్యలు అయిపోయి గుంతలు వచ్చేస్తుంది. ఇది కొద్దిగా అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఓకే, అంటే ఇప్పుడు ఇళ్లలో కూడా ఈ ధూళి వచ్చేస్తుంది. ఇళ్ళకి కూడా వస్తుందండి, ఇక్కడ కూర్చొని వస్తుందండి. చాలా ఇబ్బంది పడిపోతున్నాం. నీళ్ళు కాయసం అయిపోయి నీళ్ళు కూడా తాగడానికి కూడా ఇబ్బంది పడిపోతున్నాం. కూర్చుందామంటే ఇబ్బంది పడిపోతున్నాం. ధూళి ముక్కల్లోకి చెవుల్లోకి నోట్లోకి వెళ్ళిపోతుంది. ఇది జాగ్రత్తగా ఇది అరికడతారనే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు భోజనాలు చేసేటప్పుడు కూడా ధూళి పడి భోజనాలు చేసేటప్పుడు కాదు, 24 గంటలు వస్తూనే ఉంటుంది. వాటర్ తాగడానికి కూడా వాటర్ నల్లగా అయిపోతుంది. చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఈ ప్రాంతంలోనే 20 సంవత్సరాలు బట్టి పని చేస్తూ ఉన్నాము. కార్మికులుగా చేస్తున్నాం. రోడ్డు అంటే బళ్ళు పెద్ద పెద్ద డంపర్లు వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పెడతా ఉన్నాయి. ఈ బొగ్గు బళ్ళు అట్లా అరికట్టాలని ధూళి ఎగిరిపోయి చాలా ఇబ్బంది పడి మనుషుల ఆరోగ్యాలు కూడా క్షీణించిపోతా ఉన్నాయి. ఈ లారీలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం? ఇది ఇంజియా కంపెనీకి వెళ్తున్నాయండి. కంపెనీకి వెళ్ళి ఇది పోలీసును, ఎన్టీపీసీ కంపెనీ పోలీసును, పైఎస్ ఇవన్నీ ఇదే రోడ్డుని వెళ్ళడం వల్ల ఈ రోడ్డు అంట ఈ రోడ్లో పరవాడ కాటా కాడి నుంచి ఇది ఓటగేట్ సెంటర్ వరకు కూడా ఉండలేని పరిస్థితి అండి. ఈ ప్రాంతం అంతా ఈ ప్రాంతంలో ఒక షాపు కానీ ఒక మనుషులు కానీ నడలేని పరిస్థితి అయిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలని. రోడ్లు కూడా బాగాలేవు కదా, రోడ్డు ప్రమాదం లేవండి. గుమ్ములు అయిపోయి ఉన్నాయి. ఎక్కడ మనుషులు వెళ్తే కూడా పిక్కలు రైడ్కి వెళ్ళిపోయి రోడ్లు మనుషులు కూడా వెళ్తా ఉన్నాయి. ధూళి మాత్రం విపరీతమైన ధూళి వచ్చేస్తుంది. అన్నం తినడం అన్నా సరే అవ్వడం లేదు. ఇది చాలా ఇబ్బంది పడిపోతున్నాం అక్కడ. వెళ్ళి వాళ్ళు ఎవరైనా సరే రోడ్డు మీద పడిపోతున్నారండి. మొన్నసారి గడ్డి పడిపోయింది, ఆ పిక్కలు జారిపోయి ఎవరు కూడా సాయం చేయలేదు. ఇప్పుడు మామూలుగా పడిపోయినా సరే తీకుంటున్నారండి ప్రజలు. చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈ లారీల వల్ల కూడా చాలా ప్రాబ్లం అయిపోతుంది. మొన్న పండుగ అయింది. పండుగ అయ్యేటప్పుడు కూడా చాలామంది ఇక్కడ గుడికి వెళ్ళి వాళ్ళు చాలామంది ఇబ్బంది పడిపోయారండి. ఇక్కడ నాయకులు పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోవట్లేదండి. చెప్పినా అదొకలా చూస్తుంటారు అంతే. సామాన్య ప్రజలే చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఎవరికి చెప్పాలో కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. లేక ఏ నాయకుడికి చెప్పినా సరే స్పందించట్లేదు, స్పందన లేదు. అంటే మేము కూడా చూసినప్పుడు చాలా లారీలు వెళ్తున్నాయి. ఏంటి సార్ ఈ రోడ్డు అంత రష్? బాగా రష్ అండి. ఆ బొగ్గు లారీల వల్ల చాలా రష్ అండి. ట్రాఫిక్ తప్పుకోవడం కానీ 6 గంటలకు అయితే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతారండి ప్రజలు. ఈ డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు ఇవన్నీ చేసేవాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతారండి. ఉదయం 9 సాయంకాలం 6 గంటలకి చాలామంది ఇబ్బంది పడిపోతున్నారండి. చూడండి రోడ్లు చూడండి ఎంత బాగా పోనాయో. ఆ పిక్క కొడితే మాత్రం ఇబ్బంది పడిపోతున్నారు. బైక్ల మీద పడిపోయి దెబ్బలు తగిలి చాలామంది ఉన్నారండి. ఆ పైడితలం గుడికాయ నుంచి అటు సబ్ స్టేషన్ దాకా చాలామంది ఇబ్బంది పడిపోతారండి. చాలామంది చాలా విధాలుగా ఇబ్బంది పడిపోతున్నారండి. ఇప్పుడు వ్యాపారస్తులు చూడండి, ఆ ధూళి వెళ్ళిపోయి వ్యాపారాలు కూడా జరగట్లేదు. వ్యాపారస్తులకు కూడా వ్యాపారాలు జరగట్లేదు. చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు ప్రధానంగా ఎటు నుంచి ఎటు ప్రయాణిస్తుంది? ఇదన్నీ గాజువాకి వెళ్తుందండి. ఇటు అచ్చితాపురం దాకా వెళ్తుందండి. ఇక్కడ ఓటగేట్ సెంటర్లో చూడండి చాలా పెద్ద హోల్ పడిపోయింది. అక్కడ చాలా ట్రాఫిక్ ఎక్కువ అయిపోద్దండి. చాలా ఇబ్బంది పడిపోతుందండి. స్థానికులుగా ఏం కోరుతున్నారు, ఏం కావాలనుకుంటున్నారు? ఏం కావాలంటే రోడ్డు బాగా అయితే చాలు. లారీలు అయితే ఆపలేరండి. లారీలు అయితే ఆపడానికి మాత్రం నాయకులు కూడా ఆపలేరు. కానీ రోడ్డు శుభ్రం చేసి కొద్దిగా ఆ లారీలో బుగ్గది రాలకుండా మేకప్లు అవి శుభ్రం చేస్తే సరిపోద్దండి. వాటరింగ్ అది చేస్తే ఎలా? వాటరింగ్ చేస్తాం. మన ఒక నాయకుడిని అడిగిన వాటరింగ్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ వాటరింగ్ కనపడలేదు. ఇక్కడ వాటరింగ్ చేస్తున్నాం అంటున్నారు కానీ వాటరింగ్ కనపడలేదు. వాటరింగ్ చేయలేదు. 2 రోజులు చేశారు. అడిగిన తర్వాత 2 రోజులు చేశారు, మళ్ళీ మామూలే. చూడండి చూస్తున్నాం. ఇక ఈ ప్రాంతం అంతా కూడా భారీ ఎత్తున లారీలన్నీ కూడా ఇదే మార్గంలో ప్రయాణిస్తున్నాయి. ముఖ్యంగా గాజువాక జంక్షన్ నుంచి ఇటు పరవాడ మీదుగా అచ్యుతాపురం అనకాపల్లి జిల్లాకు వెళ్ళే రహదారి ఇదంతా కూడా ఈ ప్రాంతంలో ఎన్టీపీసీ కానివ్వండి, హిందూజా పవర్ ప్లాంట్ కానీ ఇలాంటి భారీ పరిశ్రమలన్నీ కూడా ఈ మార్గంలో ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ వాహనాలన్నీ భారీ వాహనాలన్నీ హెవీ లోడ్తో ఈ మార్గం గుండా ప్రయాణించడంతో రోడ్లన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైపోయి చీకట్లో ఇటువైపు పెద్ద లారీలు వస్తే ద్విచక్ర వాహనానికి కనిపించే పరిస్థితి లేదు. ఆ కారణంగా చాలామంది గాయాల పాలు కూడా అయినట్లు స్థానికులు చెప్తున్నారు. అధికారులు స్పందించి ఏదైతే ఈ హెవీ వాహనాలకి ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించాలని, లేదంటే రోడ్లైనా పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, పరవాడ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.